హలో మచాస్, వెల్కమ్ టు విఆర్ ఫారెస్ట్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాం కొత్త బ్లాగ్ తోటి. హంపీకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. మేము 4 మెంబర్స్ 4 బైక్స్ మీద స్టార్ట్ అయినాం. వాడు కార్ వస్తుంది, కార్ లెక్కేస్తాడు. వాడు కార్ లేట్ ఉంది. మన సూరజ్ గారు తెలుసు కదా, వాడు ఎప్పుడు ఎలాగో లేట్ చేస్తుంటాడు, అట్లనే లేట్ చేస్తుండే. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇక్కడ ఎస్విఎం గ్రాండ్ దగ్గర టిఫిన్ అయిపోయింది. సో మన 4 బైక్స్ చూడండి. ఇప్పుడైతే ఇక్కడ మనకైతే ఇదైతే అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ వచ్చేసి ఎస్విఎం గ్రాండ్ అంట హోటల్. నాకైతే టిఫిన్ ఓకే అనిపించింది. అంటే ఇక్కడ ఉన్న అంబియన్స్కి ఆ టిఫిన్కి అయితే అంతా మ్యాచ్ కాలేదు. పూరి బెటర్ అంట, సాంబార్ ఇడ్లీ బాగుందంట. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి హంపి ఒక 8 అవర్స్ ఉంది, కానీ మనకి 8 అవర్స్ పడుతుంది. చెప్తాను లేట్ సూరజ్, ఆల్వేస్ లేట్ అనమాట. అరే ఆగండి చూడండి, వచ్చేసింది సూరజ్. హాయ్ గైస్, ఇప్పుడే మనం లంచ్ చేసుకొని చిన్న బ్రేక్ ఇచ్చినాం. వాటర్ తాగేసి ఇప్పుడు మళ్ళీ రైడ్ కంటిన్యూ చేస్తాం. ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 5 అవర్స్. టైగర్ జాయిన్ అయిన రైడ్కి గౌరవ్. సో ఇంకా ఇది కూడా జాయిన్ అయ్యాను అనమాట, వీళ్ళపై టైగర్. గాయస్ ఇప్పుడే ఇంకా మంకీ ప్లేట్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. కొంచెం కాస్ట్లీ ఉండే. ఇప్పుడు మేము ఏమేమి కవర్ చేద్దాం అనుకుంటున్నామో ప్లేసెస్ బ్రీఫ్ గా చెప్తాము. ఫస్ట్ ఎలిఫెంట్ స్టేబుల్స్, నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్, స్టోన్ చారియట్, మ్యూజికల్ పిల్లర్స్, తర్వాత సఫారీ కూడా ఉంది అనమాట. ఇక్కడ సఫారీ అసలు నేను చెప్తున్నా, నేను ఆల్రెడీ వెళ్ళా సఫారీకి. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ వైల్డ్ ఉంటాయి. టైగర్ గానీ, లయన్ గానీ మనకి సఫారీ వెహికల్ లో తీసుకెళ్తాడు. లయన్ పక్కన ఆపేస్తాడు అనమాట. మనం ఏం సౌండ్ అనే చేయొచ్చు. ఫుల్ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం అనమాట. సో లయన్ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ చాలా బాగుంటది ఎక్స్పీరియన్స్. మీరు సేమ్ మన హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో చూస్తే లయన్ లా ఉండదు, ఒక డాగ్ లా ఉంటది చెప్పాలంటే. ఎందుకంటే దాన్ని బంధించి పెంచినారు. కానీ ఇక్కడ సఫారీలో దానికి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ ఇచ్చినారు అనమాట. ఫుడ్ కరెక్ట్ పెట్టడం, ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం కాబట్టి లయన్ లా ఉంటది. మీకు ఆ విజువల్స్ కూడా నెక్స్ట్ కనిపిస్తుంది. యా విశాల్. ఇంకొకటి మర్చిపోయాడు మనోడు, లోటస్ మహల్ అని చెప్పి. అది కూడా చాలా బాగుంటదంట. చూద్దాం. యాక్చువల్ గా ఫుడ్ వైజ్ గా అయితే ఓకే, లైక్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం. మేము బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం, కానీ ప్రైస్ అయితే చాలా హెవీ ఉంది. 150 రూపీస్ అట్ట బ్రెడ్ ఆమ్లెట్. మేమైతే షాక్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 4 బ్రెడ్ ఆమ్లెట్స్ కి మనకి 600 అయిపోయింది. లోటస్ మహల్ మర్చిపోవడం కాదు, నీకేదో పాయింట్ ఉండాలని చెప్పి నేను వదిలేసిన పాయింట్. ఇప్పుడే మనం ఎలిఫెంట్ స్టేబుల్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడే ఎలిఫెంట్ స్టేబుల్ కి రీచ్ అయ్యాము. మరి ఎలిఫెంట్ స్టేబుల్ అంటే ఎలిఫెంట్స్ ఉంటాయి అనుకుంటున్నాము. మరి లోపల ఆర్కిటెక్చర్ ఉంటాయి, అటువంటి విషయాలు. సో పదా నడవని చూద్దాం. అరే ఎలిఫెంట్ స్టేబుల్ అన్నారు, మరి ఎలిఫెంట్స్ ఏవి రాబాయి? ఎలిఫెంట్లు ఉండే ఎలిఫెంట్ షేపులు అంటే ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, అవి చూడాలి వచ్చి. ఈయన ఎలిఫెంట్ నీళ్ళు తాగేదాడు, కొద్దిగా ఉండేది. అదంటే స్నానం చేసేది. బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ ఉంటుంది. సో ఇదే మనకి లోటస్ మహల్ అనమాట. దీని డిజైన్ కూడా కొంచెం లోటస్ లాగా ఉంటుంది. ఏమంటారు సూరజ్? వావ్ బ్యూటీ, వావ్. మనము దారిలో వెళ్తుంటే కృష్ణ టెంపుల్ ఒకటి ఎదురుపడ్డది. మన వాళ్ళు అక్కడ టిఫిన్ తింటారు. ఆలోపు మనం కవర్ చేద్దాం పదండి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రీయే హ్యూజ్ గా. అసలు మీరు చూస్తే ఆ స్కిల్స్ చూస్తే అప్పట్లోనే హంపి అందుకే హెరిటేజ్ కి చాలా రిచ్ ఇండియన్ ప్లేస్ అని అంటారు. మీరు చూస్తే చాలా హ్యూజ్ ఉంది టెంపుల్ అయితే మొత్తం ప్యూర్ రాక్ అసలు. సో the R has to roll అన్నమాట. ఎక్కడ ఒక హీలో అలా ఏమి యూజ్ చేయలేదు. ఆ స్ట్రెంగ్త్ చూస్తే ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఏమంటే షార్ప్నెస్ పోయింది, కానీ మీరు చూస్తే ఆ స్ట్రక్చర్స్ అలానే ఉండిపోయినాయి.
సో ఫైనల్లీ అయితే మనం విరూపాక్ష టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ గుడి గోపురం చూడండి, చాలా పెద్దగా ఉంది. హంపీలో ఫేమస్ టెంపుల్ విరూపాక్ష, ఇది కంపల్సరీ చూడాలి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. దీని షాడో చేసి పడుతుంది వెనుక, అది మీకు కనిపిస్తుంది వీడియోలో. గోపురం చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇప్పటి కాలంలో ప్రతి టెంపుల్ ముందు మార్కెట్ లైక్ బజార్ టైప్ సెటప్ అయితే ఉంది. అటు చూడండి, అటైతే మొత్తం అటు పైన కూడా గోపురాలు, చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్. మేము గర్భగుడి అని చెప్తే 25 రూపీస్ టికెట్ తీసుకున్నాం. సో లక్కీలీ మాకు 50 రూపీస్ నోట్ వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. ఈ టెంపుల్కి వెళ్ళాలి పక్క, ఎందుకంటే 50 రూపీస్ నోట్ మీద మన హంపి మాన్యుమెంట్ ఒకటి పెట్టారు కదా. సో ఇది వీళ్ళని అడిగితే విఠల్ టెంపుల్ అన్నారు. సో పక్క దీనికి వెళ్తాము, రెడీ ఉండండి. మధ్య ఇక్కడ చూస్తే ఫారినర్ ఒక అతను ఆసనాలు వేస్తుండు. మరి రీజన్ ఏందో కనుక్కుందాం. మనం మ్యాక్సిమం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు మనం చూసింది విరూపాక్ష టెంపుల్ అన్నమాట. దీని బ్యాక్ సైడ్ ఒక గోపురం లాగా ఉంటది. మన మెయిన్ గోపురం విరూపాక్ష టెంపుల్ గోపురంది బ్యాక్ సైడ్ షాడో పడుతుంది అనమాట. సో మనం ఆ షాడో చూద్దాం రండి, రివర్స్ లో పడుతుంది. చూద్దాం. విరూపాక్ష టెంపుల్ వెనుక ఉంటది అని చెప్పి. సో మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు, అది విరూపాక్ష టెంపుల్ మెయిన్ గోపురం. ఆ గోపురం నీడ దీనికి వెనక సైడ్ కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం రండి మీరు. How do you feel the Hindu Sanatan Dharma, India's culture and all, apart from your England's culture? The culture here is strong. And it's really interesting. I really enjoy being in India. Yeah, thank you. From the Netherlands. Netherlands. Yes. How did you get to know about Hampi? And First day in Hampi. first day, how did you get to know about this place? Yeah, my girlfriend looked it up, found out about it. How did you feel about this place? It's beautiful. Okay, how about this ancient temples and Yeah, architecture? it's really impressive. I didn't know it was such a rich old history. So you follow Hindu culture and Not yet, really, but I try to learn a little bit. మద్రాస్ మనం విఠల్ టెంపుల్కి వచ్చినాం. ముందు మాట్లాడుకున్నట్టు మన 50 రూపీస్ నోట్ మీద పంపి అది అశోక చక్రం, స్టోన్ ఏదది స్టోన్ చారియట్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసాం విఠల్ టెంపుల్కి. ఇక్కడ చూస్తే మీరు బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మన స్క్రాప్ అంతా ఇక్కడనే ఉంది. ఇప్పుడే మనము విజయ విఠల్ టెంపుల్ కి వచ్చాము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ తోటి. సో నాకు ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది చూడండి, వచ్చుడే మన గోపురం ని కూలగొట్టినారు. ఎవరు కూలగొట్టినారు ఏంది, నేను ఎవరికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు తెలుసు ఎలాంటి వాళ్ళు కూలగొట్టినారో. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఈ భారతదేశంలో, మీరు ఒకసారి ఆలోచించండి. మీకు లోపల కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ ఒక్క విగ్రహం కూడా ఉండదు, మీకు మొత్తం ఓన్లీ గోపురం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ దేశంలో? సో ఒకసారి ఆలోచించండి మీరు. సో ఇప్పుడు మనము స్టోన్ చారియట్కి ముందు ఒక టెంపుల్ లాగా ఉందన్నమాట. ఒకప్పుడు ఇది టెంపులే, బట్ ఇప్పుడు ఇది టెంపుల్ కాదు, ఎందుకంటే విగ్రహం లేదనమాట ఇక్కడ. సో మీరు అందరు చూస్తే కూడా చెప్పులు వేసుకొని వస్తున్నారు, ఎందుకంటే దీన్ని టెంపుల్లా కన్సిడర్ చేయట్లేదు. దీనికి కారణం ఎవరు? ఆ ముఘలలే, ఆ అక్బర్లే. సో మొన్న మీరు ఛత్రపతి శివాజీ వీడియో చూసుంటే ముఘల్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, ఇవి మానేద్దాం, ఛత్రపతి శివాజీ ది గ్రేట్ అందాం. అట్లీస్ట్ ఈ స్టోన్ మిగిలింది అంటే మేబీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే ఏమో. సో అలాంటి ధైర్యం గుండెలో నింపిన ఆ రాజు వల్లనే కదా. సో ప్లీజ్ సేవ్ ఇండియా, సేవ్ భారత్, సేవ్ హిందూయిజం. ఏం తీయాలి రా, మాట్లాడండి. ఏం
వాడి అటు సాగిస్తాడు రెడ్డి సాగిస్తాడు అటు వెనకాల ఇంకోడు ఉన్నాడు ఓకే బేటా భయ బేడా 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 వేడా అంటే ఆగా సో మజాజ్ ఇప్పుడే మనం సఫారీ అండ్ జూ కంప్లీట్ చేసుకున్నాము కానీ మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము యాక్చువల్లీ మాకు జీప్ సఫారీ దొరకలేదు ఇక్కడ ఎవరో ఆఫీసర్ అంట ఆ జీప్ సఫారీని ముందే బుక్ చేసుకున్నారంట అంటే లైక్ వాళ్ళు రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నట్టు ఆఫ్టర్నూన్ నుంచి మాకు దొరకలేదు కానీ బస్ సఫారీ ఓకే అంటే ఎనిమల్స్ కూడా మరీ ఎక్కువేం లేవు లయన్ టైగర్ అండ్ జూలో అయితే లయన్ టైగర్ లెపర్డ్ బాగుండే లెపర్డ్ బాగా ఎంజాయ్ చేసినాం లెపర్డ్ అవి కొంచెం యాక్టివ్ కూడా ఉంటుంది లెపర్డ్స్ చాలా యాక్టివ్ ఉండే కానీ సఫారీ అయితే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము మీరు వస్తే మాత్రం పక్కా ఓపెన్ జీప్ సఫారీ చూడండి ఆ ఓపెన్ జీప్ సఫారీ బుక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అది చాలా ఎంజాయ్ చేస్తారంట అంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు హంపీకి వచ్చిన వాళ్ళు హలో ఎవ్రీవన్, నేను మీ రిత్విక్. యాక్చువల్గా ఇప్పుడే మనం గెస్ట్ హౌస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట, చెక్అవుట్ చేసేస్తున్నాం. ఈరోజు వచ్చేసి డే 3 అన్నమాట. సో ఇప్పుడు మనం అంజనాద్రికి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ నుంచి అంజనాద్రి ఒక 22 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. అటు నుంచి మనము హైదరాబాద్కి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ ఉందన్నమాట. ఒకసారి అంజనాద్రికి వెళ్ళేసి అది జన్మస్థలం అన్నమాట, హనుమంతుంది. ఒకసారి అట్టే చూసేసుకొని అటు నుంచి అట్టే కనెక్ట్ అయిపోదాం హైదరాబాద్ హైవేకి. సో మనం ఉన్న సురేష్ గెస్ట్ హౌస్ ఇదే అనమాట. ఎవరికన్నా కాంటాక్ట్ కావాలంటే 9480571706కి కాల్ చేయండి. వీళ్ళు మంచిగా సర్వీస్ ఇస్తున్నారు. 3 members to 4 members ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు. ఏసీ ఫెసిలిటీ, గీజర్ అన్నీ ఉన్నాయి. పర్ రూమ్ 3800 పడ్డది 2 daysకి. సో అది మంచి డీలే. హాయ్ గైస్, ఇప్పుడు మనం అంజనాద్రి టెంపుల్ కి వచ్చినాం. ఇక్కడ చూస్తుంటే అంత అట్మాస్ఫియర్ అంత బాగుంది. కండువాలు అసలు కంపల్సరీ ఇక్కడికి వస్తే హనుమాన్ బర్త్ ప్లేస్ ఇది. సో వాక్ మనకి అడిగితే 15 minutes అన్నారు, కానీ చూస్తుంటే ఒక 30-40 minutes పట్టేటట్టుంది. మనం ఇదంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన గోమాత, అందరు ఫస్ట్ గోమాతకి దండం పెట్టండి. ఎందుకంటే గోమాత మన దేశం యొక్క, మన హిందువుల యొక్క అనిమల్ ఇది. దీన్ని ఎప్పుడు సేవ్ చేయండి. గోశాలకు వెళ్ళి కొంచెం దానం చేయండి. జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కినాం. ఆల్మోస్ట్ 163 మెట్లు ఎక్కినాం. వ్యూ చాలా బాగుంది. చూస్తే మనం ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చేసినాం. కంటిన్యూ చేద్దాం పదండి. జై శ్రీరామ్. సో ఇప్పుడే మనం 404 స్టెప్స్ అయితే ఎక్కేసినాం. మన బాయ్స్ అయితే అందరు అలసిపోయినారు కంప్లీట్ గా. సో ఇతనైతే ఇన్నే కూర్చుండు, పైకి కూడా రాలే. ఇంకా ఇక్కడ ఒకటి ఏసీ అని రాసిందంట. రిత్విక్ గారు అక్కడ నుంచి గాలి వస్తుందని వెయిట్ చేస్తాడు. సార్ నడవండి, ఇంకా మిగతా పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడే ఎట్లయితే ఎక్కడం అనమాట అయిపోయింది. మేమైతే అలసిపోయింది లిటరల్లీ చెప్పాలంటే, ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కేసినాం, ఒక స్ట్రెచ్లో ఎక్కేసామని. సో ఓవరాల్ మనకి మెట్లు వచ్చేసి 470 మెట్లు ఉన్నాయి. అండ్ హైట్ కింద నుంచి మనకి 149 feet వరకు హైట్లో ఉంది కొండ. మచాస్, మనం ఇప్పుడే అంజనాద్రి టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము. అండ్ మనం తీసుకున్న కండువాలు వేస్ట్ అవ్వకుండా బండ్లకు కట్టినాము. బండ్లు కూడా మనలాగానే కాబట్టి వాటికి కూడా హిందూ కల్చర్ని అలవాటు చేస్తున్నాము. అండ్ ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాము. చూడాలి మరి, మోస్ట్లీ ఈవినింగ్ 6-7 వరకు రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మేబీ మిడిల్లో అది ఇది డిలే అవుతుందేమో, కానీ మోస్ట్లీ ఇక్కడ నుంచి 8 hours ఉందన్నమాట లైక్ జర్నీ. సో ఇక లంచ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇక 8 hours వెళ్ళిపోతామని అయితే మేము అనుకుంటున్నాం. యా. సో మేమైతే ఇప్పుడు యాక్చువల్లీ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఇక్కడ సింగిల్ రోడ్డుకి వచ్చే వరకు
మేము ఈవినింగ్ అయిపోయింది, సో అందుకని మాకు డిలే అయిపోయింది. కానీ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మేము సింగిల్ రోడ్ మంచి కవర్ చేసేసి జడ్చర్ల వరకు వెళ్ళిపోయాక అక్కడ హైవే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. సో హైవే మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము ఈవినింగ్ అయినా కానీ. సో అది ప్లాన్ అనమాట. చూద్దాం మరి, లెట్స్ సీ. సో మచాస్ ఫైనల్లీ మనం శంషాబాద్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఇది మీటింగ్ పాయింట్ ఉండే మనకి ఫస్ట్. సో ఇక్కడనే డిస్పర్స్ అవుతున్నాం. మన వినయ్ అసలు కార్ని టచ్ కూడా చేయలేదు, మొత్తం ఫుల్ ఆన్ బైకే పట్టుకున్నాడు, పోవడం రావడం ఫుల్ ఎంజాయ్ చేసినాం. యాక్చువల్గా క్రిస్ప్ ట్రిప్ ఉండే అండ్ ఉన్న టైంలో అన్ని కవర్ చేసినాము. ప్లస్ రైడింగ్ కూడా సేఫ్గా రైడ్ చేసుకున్నాం, అన్ని రైడింగ్ గేర్స్ వేసుకొని. సో మీరు కూడా ఎప్పుడు రైడ్ చేసినా కానీ రైడింగ్ గేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైడింగ్ గేర్స్ లేకుండా మీరు బైక్ డ్రైవ్ చేయకండి. సో గైస్ చూసారు కదా, ఒక్కొక్కరు అలసిపోయినారు. మీరు జుట్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు, నా జుట్టు కూడా. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఇలాంటి ఇంకా వేరే వ్లాగ్స్ అంటే వేరే ప్లేసెస్ ఏమైనా కావాలంటే చెప్పండి, మేము తప్పకుండా అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VR4S. మెయిన్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. See you in the next vlog.